ఫస్ట్ దీపావళి ఈ గడ్డ మీదే జరిగిందంటండి. అది మన అదృష్టం ఏంటంటే కృష్ణా జిల్లాలో ఉన్న చెల్లపల్లి మండలంలో నడకోత్తర క్షేత్రం అని చెప్పి ఒకటి ఉంది. అక్కడ పాటలీ వృక్షం అండి ఇది. ఇక్కడ నేను చూపిస్తుంది దానికి కూడా ఎంతో ప్రసిద్ధి ఉంది. నేను ముందు ముందు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇది మన విజయవాడ నుంచి 56 కిలోమీటర్లో ఉందన్నమాట. చెల్లపల్లి మండలంలో ఉన్న నడకుదురు అని చెప్పి ఒక గ్రామం ఉంది. ఇంతకుముందు దాని అసలు పేరు వచ్చేసి నరకోత్తర క్షేత్రం. దాన్ని మామూలుగా వాడుక భాషలోకి వచ్చేసరికి నడకుదురు అయిపోయిందనమాట. తుఫాన్ అని చెప్తున్నారు కదా, ఆ ఎఫెక్ట్ కూడా స్టార్ట్ అయింది ఆల్రెడీ. నిన్న మహాశివరాత్రి కనుక మా ఆంటీ వాళ్ళు అక్కడ లక్షొత్తులు వెలిగించుకోవాలని చెప్పి రండి మీరు కూడా పాలు పంచుకుందరని చెప్పి ఇన్వైట్ చేయడానికి మేమందరం వెళ్ళాము. అయ్యో అంత తుఫాన్ అంటున్నారు, వర్షం అంటున్నారు, ఆల్రెడీ స్టార్ట్ అయిందని చెప్పి చాలా భయపడ్డాం మార్గ మధ్యలో. కానీ చూడండి, మీకు ఇక్కడ చూస్తుంటే అర్థమవుతుంది. వాళ్ళు పూలు అవి డెకరేట్ చేసుకున్నారు కదా, ఒక్క పువ్వు కూడా చెదరకుండా చక్కగా ఉన్నాయి అన్నమాట ఆ డెకరేషన్ అంతా. ఇంకా స్థల పురాణానికి వస్తే పృథ్వీశ్వరుడుగా వెలిశారు శివయ్య. అంటే భూగర్భంలో నుంచి పుట్టారు, కృష్ణానదిలోంచి పుట్టుకొచ్చారని చెప్పి చెప్తూ ఉంటారు. అందుకని ఆయన పేరు పృథ్వీశ్వరుడుగా ప్రసిద్ధిగాంచింది. ఇంకోటి ఏంటంటే నరకాసురుడు ఇక్కడికి వచ్చి 12 సంవత్సరాలు ఆయనకి అభిషేకం చేసి అక్కడ చుట్టూ ఉన్న జనాల్ని ఇబ్బంది పెడతాం వల్ల సత్యభామ శ్రీకృష్ణుడు వచ్చి ఆయన్ని అక్కడ సంహరించారని, అందుకనే ఆ ఊరికి నరకోత్తర క్షేత్రం అంటే నరకాసురుని చంపేసిన క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిందని ఫస్ట్ దీపావళి ఈ గడ్డ మీద చేసుకున్నారని స్థల పురాణం చెప్తుందండి. అంత పవిత్రమైన స్థలానికి నిన్న మేము వెళ్ళాం.